ఇక్కడ ఈరోజు స్థానిక కిడ్స్ వరల్డ్ ఆవరణలోని పార్క్లో ఈ మార్షల్ ఆర్ట్స్ అయిన టైక్వాండో శిక్షణ కార్యక్రమము శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో చిన్నారులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్టు మరియు ఎల్లో బెల్ట్లు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంతో పాల్గొనడం అనేది చాలా విశేషము. అదే కాకుండా మార్షల్ ఆర్ట్స్ అనేవి ఎంత అవసరమని నేను పదే పదే చెప్తుంటాను. దాంట్లో వ్యాయామము, ప్రాణాయామము, యోగా పాస్చర్స్, ఏకాగ్రత ఇన్ని దాగి ఉన్నాయి. బ్రీదింగ్ మెయిన్గా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళు చేసే సౌండ్స్ కూడా వోకల్ కార్డ్స్కు స్ట్రెంగ్తెన్ చేస్తాయి. ఇంకా ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఈ మార్షల్ ఆర్ట్స్లో దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మరక్షణకు అమ్మాయిలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన గర్ల్స్ నేషనల్ లెవెల్లో ఛాంపియన్స్ అవుతారో లేదో కానీ భవిష్యత్తులో ఆ అమ్మాయిలు పెద్దగా అయినప్పుడు వాళ్ళు ఆత్మరక్షణ చేసుకోగలరు క్రైసిస్ సిచ్యువేషన్స్లో. ఇప్పటికే స్త్రీల మీద ఆఘాయిత్యాలు, అత్యాచారాలు, వైలెన్స్ ఎక్కువైంది. ఆ టైంలో ఇటువంటి ఆత్మరక్షణకు ఉపయోగపడే కరాటే, టైక్వాండో, కుంఫు, వుషు ఈ మార్షల్ ఆర్ట్స్ తప్పక తల్లిదండ్రులు, ఆడపిల్లలు పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మార్షల్ ఆర్ట్స్లో ఆ పిల్లలను ఎంకరేజ్ చేస్తే వాళ్ళల్లో తెలియని ఆత్మధైర్యం ఏర్పడుతుంది. ఎక్కడైనా ధైర్యంగా వాళ్ళు ఒంటరిగా కూడా ప్రయాణించగలరు. అదే మనకు రేపు భవిష్యత్తులో కావాల్సింది. ఎందుకంటే ఈ డిజిటల్ యుగంలో ఈ ఇన్స్టాగ్రాము, ఈ వాట్సాప్, ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళ మీద ఆఘాయిత్యాలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అనేది ఒక ఆటం బాంబ్ లాంటిది. పిల్లలు చెడిపోవడానికి స్మార్ట్ ఫోన్ ఎంతో దోహదపడుతున్నది. అభివృద్ధికి ఉపయోగపడకుండా చెడుకు ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే అది ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్, రెండు పక్కల పదునుండే కత్తి. దాన్ని ఏ రకంగా వాడుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఒక కత్తి ఉంటే దాన్ని కూరగాయలు కట్ చేయడానికి వాడుకోవచ్చు, మర్డర్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఏ రకంగా మనం ఉపయోగించుకుంటాము అనేది, ఈ డిజిటల్ ఎక్విప్మెంట్ను కూడా జాగ్రత్తగా వాడుకుంటే బాగుంటుంది. చాలా నేర్చుకోవచ్చు. ఎంటైర్ ప్రపంచం వాళ్ళ కళ్ళ ముందే ఉంటుంది ఈరోజు ఇంటర్నెట్ వలన. ఏ ప్రపంచంలో ఏ మూలన జరిగే విషయమైనా ఒక సెకండ్లో మన ముందు ఉంటుంది. అంత భయంకరంగా మనిషి డెవలప్ అయి ఉన్నాడు. కానీ డెవలప్ అయిన మనిషి సక్రమమైన మార్గంలో ప్రయాణించడం అనేది చాలా అవసరము. మనుషుల బిహేవియర్ మారాలి, మానవత్వం పెరగాలి. అప్పుడైతేనే దేశము, ప్రపంచము శాంతియుతంగా ఉంటాయి. ఈ కాలంలో కూడా న్యూక్లియర్ వార్ఫేరు, యుద్ధం చేసుకుంటున్నారు మానవులు ఒకరి మీద ఒకరు. అంటే వాళ్ళు దిగజారిపోయి ఉన్నారా, అభివృద్ధి చెందినారా అనేది అర్థం కావడం లేదు. మానసికంగా అయితే కుంగిపోయి దిగజారిపోయిన వాళ్ళే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. శాంతినే కోరుకునే మన దేశం వలన ఎటువంటి నష్టం ఉండదు ఈ ప్రపంచానికి. దానికి కారణము మన దేశంలో జన్మించిన మహనీయులు. మహాత్మా గాంధీ అయితేమి, ఆది శంకరాచార్య అయితేమి, గౌతమ బుద్ధుడు అయితేనేమి, స్వామి వివేకానంద అయితేమి. మనం శాంతి కాముకులము. మన దేశాన్ని గాన ఫాలో అయినారంటే ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉంటుంది. ఈ రకంగా చిన్నపిల్లలను, ముఖ్యంగా అమ్మాయిలను మార్షల్ ఆర్ట్స్లో ప్రోత్సహించడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులను కూడా నేను పర్సనల్గా వేడుకుంటున్నాను. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలను మార్షల్ ఆర్ట్స్లో ప్రోత్సహించాలని నేను మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.